వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాకినాడ జిల్లాలోని పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్నటువంటి బావిలో 2 మృతదేహాలు అయితే సంచలనంగా మారాయి. అలాగే 2 డెడ్ బాడీలు కూడా అది ప్రధానంగా ఏం జరిగిందనే కోణంలో అనుమానాస్పద స్థితిలో అయితే ప్రస్తుతం ఆ డెడ్ బాడీలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ఆ కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈరోజు సరిగ్గా ఏదైతే చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారులో ఉన్నటువంటి పచ్చని పంట పొలాల మధ్య ఉన్నటువంటి ఒక బావిలో 2 మృతదేహాలు అయితే గ్రామస్తులు అయితే గుర్తించారు. ఆ 2 మృతదేహాలు మనం ప్రధానంగా చూసుకుంటే అలాగే ఆ రంపం ఆ శ్రీనితో పాటు అలాగే ఆ తోలాటి సూరిబాబుగా ఆ 2 మృతదేహాలను కూడా స్థానికులైతే గుర్తించి పోలీసులకైతే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ సంఘటనపై వెంటనే స్థానికులు తాడిపత్రికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా 2 మృతదేహాలను కూడా ఇది హత్య లేదంటే ఏం జరిగిందనే కోణంలో అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలు నూతులో బావిలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వెంటనే వచ్చి పోలీసులు అయితే సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ ఘటన మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో చూస్తున్నాం, ఇది పచ్చని పంట పొలాలు మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ బావి, అక్కడ ఆ బావిలోనే మృతదేహాలు అయితే కనిపించాయి. సరిగ్గా రాత్రి సమయంలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూస్తుంటే ఇవన్నీ పచ్చని పంట పొలాలు. ఈ పంట పొలాల మధ్య అయితే ఈ 2 డెడ్ బాడీలు ఉన్న నేపథ్యంలోనే ఇది అక్కడంతా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే రంపం శ్రీనితో పాటు తోలాటి సూరిబాబునైతే బాబు మృతదేహాలుగా 2 కూడా గుర్తించి పోలీసులు అయితే పక్కన విచారణ చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తిని అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒకరినైతే అదుపులో తీసుకున్నారు. రంపం గంగాధర్ అనే వ్యక్తిని అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకుని పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనం చూసుకుంటే ఈ యొక్క రంపం గంగాధర్ అనే వ్యక్తి అదే తాడిపర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. రంపం ఇందులో మృతి చెందినటువంటి రంపం శ్రీను అనే వ్యక్తికి అయితే చిన్న కొడుకు వరుస అవుతారు. అతనైతే రంపం గంగాధర్ ఎవరైతే ఉన్నారో ఆ రంపం గంగాధర్ అయితే ఆ రంపం చనిపోయినటువంటి వ్యక్తి రంపం శ్రీను అయితే చిన్నానగా చెప్పుకొస్తున్నారు. అందులో మరొక వ్యక్తి తోలాటి సూరిబాబు అనే వ్యక్తి ఈ యొక్క ఎవరైతే గంగాధర అనుమానంగా అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన తోడళ్ళుగా కూడా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి. తన తోడళ్ళుగా ఉన్నటువంటి గంగాధర్ ఎవరైతే ఉన్నారో అలాగే రంపం గంగాధర్ అలాగే తోలాటి సూరిబాబు ఇద్దరు కూడా తోడళ్ళు, అలాగే రంపం శ్రీనేమో చిన్నానగా అవుతారు. అందులో మరొక వ్యక్తి ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి ఘటన చూసుకుంటే ప్రధానంగా పోలీసులు గ్రామస్తులు అనుమానిస్తున్నటువంటి కథనం ప్రకారంగా చూసుకుంటే రంపం గంగాధర్ అనే వ్యక్తి రంపం శ్రీనితో పాటు తోలాటి సూరిబాబు ఇద్దరిని కూడా ఆ నూతి వద్దకి నిన్న సాయంకాల సమయంలో తీసుకుని వచ్చి అక్కడే మందు సేవించి వాళ్ళందరినీ కూడా అక్కడ అదే బావిలోకి తోసేసినట్టుగా తోసేసి హత్య చేస్తూ ఉంటారనేది అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరిని చంపిన తర్వాత అందులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తిని మరొక వ్యక్తిని అతను కూడా తీసుకుని వెళ్ళడం, ధర్మవరం వరకు తీసుకుని వెళ్ళడం, అతనితో నిన్న రాత్రి 8 గంటల నుంచి తిరిగి అతను 9 గంటల వరకు 10 గంటల ప్రాంతం వరకు కూడా తిరిగి గొల్లప్రోలు తాడిపర్తి మధ్యలో ఉన్నటువంటి కొండకాల వద్దకి ఈ యొక్క కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తిని తీసుకురావడం, అతను కూడా హత్య ప్రయత్నం కూడా చేయబోయాడు. నీటిలోకి కాలువలోకి తోసి అతను కూడా చంపబోయాడు. ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ప్రధానంగా చూసుకుంటే రంపం గంగాధర్ అనే వ్యక్తి, ఆ గంగాధర్ అనే వ్యక్తి నుండి కుంపట్ల సూరిబాబు ఎవరైతే ఉన్నారో అతను కూడా తప్పించుకుని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎవరైతే రంపం గంగాధర్ అయితే పోలీసులు అదుపు తీసుకుని అతనిపై మొదటగా ఆ కుంపట్ల గంగాధర్ అనే కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తిని హత్యాయత్నం చేశాడని అతనిచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ యొక్క రంపం గంగాధరని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని అతనైతే రాత్రి అంతా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. తెల్లవారేసరికి రాత్రి అంతా కూడా ఈ యొక్క రంపం శ్రీను అలాగే తాలాటి సూరిబాబు ఇద్దరు కూడా కనపడటం లేదని మొత్తం రాత్రి నుంచి కూడా ఇద్దరు పోలీసులు కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళందరూ కూడా వెతుకులాట అయితే సాగించారు. అయిన నేపథ్యంలో చివరికి మొత్తం ఆ పంట పొలాల్లో మొత్తం అన్ని కూడా పరిశీలించిన నేపథ్యంలో ఆ ఇంటికి
ఇంటికి కూడా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించిన నేపథ్యంలోనే ఈ యొక్క పంచని పంట పొలాల మధ్య బావి ఉంది. ఆ బావిలో అక్కడ ఉన్నటువంటి చెప్పుల ఆధారంగా అక్కడ చూస్తే బావిలో 2 మృతదేహాలు కనిపించినటువంటి పరిస్థితి. ఆ మృతదేహాలు 2 కూడా తలాటం రంపం శ్రీనుని అలాగే తలాటి సూరిబాబుగా గుర్తించిన నేపథ్యంలో ఈ గంగాధర ఈ యొక్క ఘాతకానికి ఇద్దరిని కూడా చంపిన తర్వాత ఎవరైతే కుంపట్ల సూరిబాబును కూడా చంపేందుకు ప్రయత్నం చేసేదిగా అతనైతే తప్పించుకుని పారిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా దీనికి వాళ్ళని ఈ విధంగా హత్య చేయడానికి ప్రధాన కారణం చూసుకుంటే ఎవరైతే కుంపట్ల సూరిబాబు ఉన్నారో సూరిబాబు అయితే ఇతనికి రంపం గంగాధర ఎవరైతే ఉన్నారో గంగాధరకి అయితే సుమారు 4 లక్షల వరకు కూడా అప్పు ఇచ్చినట్టుగా అప్పు ఒప్పించినట్టుగా కూడా తెలుసుకొస్తున్నారు. వీళ్ళ అప్పులు ఇచ్చిన నేపథ్యంలో అలాగే తన చిన్నాన్న వారసు అయినటువంటి రంపం శ్రీను కూడా బాకీ ఉన్నట్టుగాను అలాగే తన తోడళ్ళు కూడా బాకీ ఉన్నట్టుగాను ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు వీళ్ళ ముగ్గురిని కూడా చంపేందుకు కూడా ఒక ప్లాన్ పన్నినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ విధంగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొదటగా ఇద్దరిని కూడా నిన్న రాత్రి సమయంలో 7 గంటల సమయంలో ఇద్దరిని కూడా ఇక్కడ అదే బావి దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళతో మొత్తం మందు సేవించి తర్వాత ఏదైతే అక్కడ ఫుడ్ తెచ్చుకుని ఫుడ్ కూడా తిని వాళ్ళని అక్కడే బావిలోకి తోసేసినట్టుగా మొదటగా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి ఈ గంగాధర ఎవరైతే ఉన్నారో అలాగే కుంపట్ల గంగాధర అనే వ్యక్తిని కూడా తీసుకున్నారు. ఆ గంగాధర అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుగా అతను కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో గంగాధర అయితే ఈ కుంపట్ల సూరిబాబును కూడా చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకుని పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇతనైతే అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని చంపిన తర్వాతే మాత్రమే ఈ యొక్క ఆ కుంపట్ల సూరిబాబును కూడా చంపేందుకు ప్రయత్నించారని కూడా మరొక అనుమానం అయితే రేకొచ్చింది. ఈ విధంగా ఇద్దరిని కూడా చంపిన ఘటనలో అయితే ప్రస్తుతం గంగాధరని అయితే విచారణ అయితే చేపడుతున్నారు. డాగ్స్ పేట వచ్చారు. ఏదైతే పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని అలాగే కాకినాడ అడిషనల్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో మనీష్ దేవర పాటిల్ అతను కూడా వచ్చారు. ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. డాగ్స్ పేట కూడా పూర్తిగా కూడా పరిశీలించి ప్రస్తుతం దీనిపై అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎవరైతే రంపం గంగాధర అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఇతనైతే విచారణ అయితే చేపడుతున్నారు. తన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే వీళ్ళ ముగ్గురిని కూడా చంపేందుకు ప్లాన్ చేసి మొదటగా ఇద్దరిని చంపి తర్వాత ఈ యొక్క కుంపట్ల సూరిబాబును కూడా చంపేందుకు ప్రయత్నించినట్టుగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరి చూడాలి పోలీసుల విచారణలో ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా వస్తాయి, ఘటనపై ఎటువంటి విచారణ చేపడుతూ పక్కన కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా లభిస్తున్నారు. రాత్రిగాల సమయంలో ఫోన్లు వచ్చి బయటికి వెళ్ళి అదే వెళ్ళడం మరి తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి నుంచి కూడా కనపడకపోవడంతోనే మేమంతా కూడా ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశీలించిన నేపథ్యంలోనే బావిలోనే మృతదేహాలు ఉండడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా మాకు కూడా పూర్తిగా తెలియదు. పోలీసులు విచారణ అయితే చేపట్టి మాకు న్యాయం చేయాలి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే శిక్షించాలని కూడా కోరుతున్నారు. మరి ఈ ఘటనపై ప్రస్తుతం అయితే గంగాధర అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క బావిలో 2 మృతదేహాలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తాడిపత్తి గ్రామంలో అలాగే 2 బావిలో అలాగే ఊరు చివర ఏదైతే పంట పొలాల్లో ఉన్నటువంటి బావిలో 2 మృతదేహాలు అయితే కలకలం రేపాయి. అలాగే 2 మృతదేహాలను కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి. ఏదైతే ఈరోజు తెల్లవారుజామున చూశారు ఆ కుటుంబ సభ్యులు కూడా రాత్రంతా కూడా వెతికారు. ఆ యొక్క వెతికిన నేపథ్యంలోనే 2 మృతదేహాలు అందులో రంపం శ్రీనితో పాటు అలాగే మరొక వ్యక్తి సూరిబాబు 2 మృతదేహాలు ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు దాన్ని అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అందులో ఆ రంపం శ్రీని ఇంటి వద్ద మొత్తం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి 7 గంటల 8 గంటల ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి రంపం శ్రీను ఎప్పటికీ రాకపోవడంతో రాత్రి అంతా కూడా వెతుకులేట సాగారు. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిందనే కోణంలో ఒక పక్కన విచారణ అయితే చేపడుతున్న నేపథ్యంలోనే ఈ ఒక తాడిపర్తి ఊరి చివర ఉన్నటువంటి ఏదైతే బావిలో అయితే 2 మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో అలాగే రంపం గంగాధర అనే వ్యక్తిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీలు అప్పులో చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క గంగాధర అనే వ్యక్తి ఈ యొక్క ఘాతకానికి ఒడిగట్టి ఉంటారనేది కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మరొక వ్యక్తిని అలాగే కుంపట్ల సూరిబాబు అనే వ్యక్తిని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే అతనిపై కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అలాగే రంపం గంగాధర అనే వ్యక్తి ఈ విధంగా తనపై కూడా ప్రయత్నం చేశారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం ఏదైతే ఇద్దరు మృతి చెందిన వారిలో రంపం శ్రీని ఇంటి వద్ద ఉన్నాం. అలాగే భార్య ఉందో మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పమ్మా ఏం జరిగింది, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళాడమ్మా? రాత్రి 8 గంటలకు వెళ్ళాడండి. ఇంటికాడ పైకోసి వేసుకున్నాడండి. పైకోసుకుని కాపీ తాగి వెళ్ళాడండి.
8 గంటల కాంచి ఇంకా కాపాడలేదండి మనిషి. ఫోన్ మాత్రం 2 ఫోన్లు వచ్చాయండి. ఆ ఫోన్ రాగానే వెళ్ళేసాడండి. ఒకసారి తర్వాత ఒకసారి వచ్చేసేయండి. వస్తున్నాయి 2 సార్లు అంతే. మనిషి మళ్ళీ రాలేదండి. అంటే ఏం జరిగి ఉంటుంది అందరూ గంగాధరం ఈ సీన్కి ఏమవుతారండి అతను? వాళ్ళ గొడవలు ఏమీ లేవండి. అన్న తమ్ములేండి, అన్నగారు కొడుకేండి. వాళ్ళ గొడవ ఏమీ లేదండి. బాకీ డబ్బులు ఏమైనా ఎవరికైనా బాకీ డబ్బులు ఇవ్వడం కానీ మీకు ఏమైనా బాకీ? మనకు అన్నట్టు ఏమీ లేవండి. మాకు రుణాలు ఉన్నా మాకు పెద్ద గొడవ ఏమి ఉంటుందండి. 1,00,000 ఎంత ఉంటుంది మాకు ఉన్నదండి. అలాంటి సమస్య ఏమీ లేదండి. మరి ఏం జరిగిందని అనుమానిస్తున్నారు మీరు? ఎవరి మీద అనుమానిస్తున్నారు? నాకు చదువుకోలేదండి. 2 చిన్నపిల్లలండి. పెద్ద కుర్రోడు హైదరాబాద్ వ్యాపారాన్ని పోయాడండి అంతే. ఈ తెల్లవాళ్ళు నెలికేరండి పిల్లలు. నెలికి పొద్దున్న లేచి ఎలా తెలిసిందండి అంతే. రాత్రి నుంచి కూడా రాత్రి నుంచినండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మునిగా వినిపిస్తున్నారు. ఆ బావిలో ఉన్నటువంటి మృతదేహాలు అయితే రంపం శ్రీనితో పాటు తోలాటి సూరిబాబు ఇద్దరు మృతదేహాలను కూడా పోలీసులు బయటికి తీశారు. బయటికి తీసి ఆ పోస్ట్ మార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రంపం శ్రీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు సంబంధించిన ఎవరైతే మరొక కుటుంబం అందులో ఉన్నటువంటి రంపం ఎవరైతే గంగాధర ఉన్నారో గంగాధరకి అయితే రంపం శ్రీని అయితే చిన్నాన్న అవుతారు. ఆ పక్కన మరొకరు వ్యక్తి ఎవరైతే తోలాటి సూరిబాబు కూడా తోడళ్ళు అవుతారు. ఇద్దరిని కూడా మొత్తం రాత్రి సమయంలోనే అక్కడికి ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళి తనతోనే రాత్రి అంతా అక్కడ కూర్చుని వాళ్ళని అయితే ముందుగా హత్య చేసి ఉంటారని కూడా అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఆ యొక్క బావిలో తోసిన తర్వాత మరొక వ్యక్తి కుంపట్ల సూరిబాబుని కూడా ఆ రాత్రి తనపై కూడా చంపేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అతను తప్పించుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అలాగే రంపం గంగాధర్ అనే వ్యక్తి నాపై మర్డర్ అటెంప్ట్ చేయబోరని కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అతనైతే రాత్రి అయితే పోలీసులు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. కేవలం అతనిపై అత్యాయత్నం చేశారు కాబట్టి అతనైతే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరొక 2 మృతదేహాలు బావిలో ఉన్నాయని కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇది గంగాధర చేశారా ఎవరు చేశారనే కోణం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. మొత్తం 2 మృతదేహాలు నూతిలో కనిపించిన నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానికంగా కూడా సంచలనంగా మారింది. అలాగే రంపం శ్రీను కుటుంబ సభ్యులతో పాటు అలాగే తోలాటి సూరిబాబు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణం అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. రంపం గంగాధర్ అనే వ్యక్తి ఎవరైతే ఈ యొక్క శ్రీని కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు సూరిబాబు కావచ్చు, అలాగే కుంపట్ల సూరిబాబు కావచ్చు, ఆర్థికంగా ఎక్కువగా అప్పులు చేసి ఉంటారు. అప్పుల్ని ఎగ్గొట్టే ప్రయత్నంలోనే ముగ్గురిని కూడా హతమార్చేందుకు ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మాత్రమే. మరి పోలీసుల విచారణ మరి ఏం తెలుస్తుందో కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.